దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మార్చి 7వ తేదీ లేఖన భాగము మార్కు సువార్త 20వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనము నుండి 33 వచనాల వరకు, లేఖన భాగము మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 33 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము. 26వ వచనము, పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. హల్లెలూయా. దేవాతి దేవుడు మనకి స్పష్టంగా తెలియచేస్తున్నాడు, దేవుడు మన పాపములు క్షమించును. ఎలాగా దేవుడు మన పాపాలు క్షమిస్తాడంటే 2 విధానాలు ఉన్నాయి. ఒకటి, మనం పశ్చాత్తాపడినప్పుడు. నువ్వు ఎప్పుడు పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మనసారా దేవుడి దగ్గర ఒప్పుకుంటావో, మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచును. అవునండి, ఒకటి మనం ఒప్పుకోవాలి. చాలా మంది అనుకుంటారు, మనం పాపాలు చేస్తూ ఒప్పుకుంటూ ఉందాం అనుకుంటారు. లేకపోతే చివరి వయసులో, అంటే చివరి దినాల్లో, వృద్ధాప్యములో ఒప్పుకోవచ్చు అనుకుంటారు. కానీ ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనం ఇప్పుడే పశ్చాత్తాపడాలి. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపడమంటున్నాడు. ఇప్పుడే, ఈ క్షణమే. కొంతమంది వయసు అయిపోయిన తర్వాత చివరిలో ప్రభువుని దగ్గర అడగొచ్చులే అనుకుంటారు. అయితే నాకు వరుసకి తమ్ముడు అవుతాడు, బంధువు. అతడికి దేవుడు చాలా స్కిల్స్ ఇచ్చాడు. మంచిగా పని చేసుకోవటం, డబ్బు సంపాదించటం. ఈ డబ్బులు వచ్చే కొద్ది యవనస్తుడే దుర్వాలకి లోబడి మద్యానికి బానిస అయిపోయి, కనీసం ఒక 26, 27 సంవత్సరాలు కూడా ఉండవు. అప్పటికే తన యొక్క జీవితంలో మరి అనేక రకాలుగా దురలవాట్లకు లోబడి పూర్తిగా బాడీలో అన్నీ చెడిపోయాయండి. నేను ఎన్నోసార్లు స్వార్థ చెప్పాను. నాకు వరుసగా తమ్ముడు కాబట్టి చివరి స్థాయిలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను చెవు దగ్గరికి వెళ్ళి, తమ్ముడు సుధాకర్, రక్షించబడయ్యా, ప్రభు నమ్ముకో అనే మాటలు చెప్పటం అతడు వినటానికి కూడా శక్తి లేదు. యవనస్తుడే, కానీ లోపల పార్ట్స్ అన్ని చెడిపోయాయి. కాబట్టి ఎప్పుడు తర్వాత తర్వాత అనుకోకూడదు, వెంటనే పశ్చాత్తాపడాలి. మనకి అవకాశం ఇప్పుడే. అలాగని మనము దేవుడు దగ్గర ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమిస్తాడు. తర్వాత మనమేం చేయాలి అంటే, హృదయపూర్వకముగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనములో హృదయపూర్వకంగా ఇతరుల యొక్క పాపాలను క్షమించాలి. నీ సహోదరుని మరి హృదయపూర్వకంగా క్షమించాలి. మనకందరికి తెలుసు, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక ఉపమానం యేసు ప్రభువారు సెలవిచ్చాడు. 10,000 తలాంతులు ఒక యజమానుడు క్షమించాడు. అతని పాదాల మీద పడి, నేను చెల్లిస్తాను, నన్ను క్షమించండి అన్నప్పుడు 10,000 తలాంతులు కలిగిన వ్యక్తిని ఆ యజమానుడు క్షమించాడు. అంటే 10,000 తలాంతులు అంటే దాదాపు 3,60,00,000. కనుక 3,60,00,000 క్షమించాడు ఆ యజమానుడు. క్షమించబడిన ఈ వ్యక్తి బయటికి వెళ్ళి 100 దేనారం అంటే రూ. 50 ఇవ్వాల్సిన వ్యక్తిని గొంతు పట్టుకొని, రూ. 50 ఇస్తావా లేదా అని చెప్పి అతన్ని చెరసాల్లో వేయించాడు. అది తెలుసుకున్న అనేక మంది వెళ్ళి ఆ యజమానుడు చెప్తే, అతన్ని తీసుకొని రండి అని చెప్పి ఆ 10,000 తలాంతులు ఇచ్చేంత వరకు బాధపరచు వారికి అప్పచెప్పాడు. అవును, ఇతడు క్షమించబడితే పొరుగువానికి క్షమించు. ఒకవేళ నువ్వు క్షమించబడ్డావు, ఇతరులని కూడా నువ్వు క్షమించకపోతే దేవుడు క్షమించడండి. దేవుని ప్రేమించాలి, అదే సమయంలో పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ 2, ఒకటి మనం ఒప్పుకోవాలి, 2 ఇతరులని కూడా క్షమించాలి. మరి 23వ వచనము, ఈ దినము పాపం ఏంటో తెలిసిన, సందేహపడటం, అనుమానం పడకూడదండి ఏ విషయం కూడా. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 31వ వచనములో పేతురు
నీటి మీద నడిచాడు. యేసుప్రభు దగ్గర సెలవు తీసుకున్నట్టు నీటి మీద నడిచాడు. గాలిని చూసి ఆ యొక్క సముద్ర తరంగాలు చూసి భయపడి మునిగిపోతున్నప్పుడు, ప్రభువా నన్ను రక్షించు అని అన్నప్పుడు, మరి యేసుప్రభు వారు చేయబట్టుకొని ఒక చక్కని మాట చెప్పాడు. అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? సందేహము, అనుమానమే పెనుభూతం. అనుమానం పడవద్దు. విశ్వాసంతో నడుస్తావు. సందేహంతో ఆగిపోతావు, పడిపోతావు. కాబట్టి విశ్వాసంతో ముందుకి వెళ్ళాలి. సందేహపడకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6, 7 వచనాలలో సందేహించు వారికి దేవుడు ఏమి సహాయం 2 మనసులు ఉండవు. ఒక్క మనసుతోనే మనము విశ్వాసముతో అడగవలను. దేవుడు సహాయము చేస్తాడు. చివరిగా ఆజ్ఞ 24వ వచనం, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. అవును, మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి దేవుడు సహాయం చేస్తాడు. మనకి సహాయం చేస్తాడని నమ్మాలి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో, నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఆల్రెడీ హిజ్కియాకి యెషయా గారి ద్వారా మరణ వార్త వచ్చింది. కానీ మరణం తప్పించడం యెహోవా వశం కదా. అందుకని కన్నీళ్లు విడిచి ప్రభా నన్ను స్వస్థపరచమని అడిగినప్పుడు 15 సంవత్సరాలు చనిపోబోతున్న వ్యక్తి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. మన ప్రార్థన అంగీకరిస్తాడు. మనము అడిగేటప్పుడు విశ్వాసంతో అడగాలి. దేవుడు సహాయము చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లి ఈ దినం నీ కృపలో నీ దయలో తండ్రి మమ్మల్ని నాయన క్షేమంగా తండ్రి భద్రంగా వస్తున్నందుకు వందనాలు. దినమునైనా మేము క్షమించే వ్యక్తిగాను సందేహపడక విశ్వాసంతో అడిగే వాళ్ళంగా దైత్యమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.